గారు చెప్పినట్టు కానీ అన్న సంజయ్ గారు చెప్పినట్టు కానీ గోదావరి నీళ్లు మొత్తం కంప్లీట్గా సముద్రం పాలవుతుంటే చూసి బాధ తట్టుకోలేక మనం దాని నుంచి పైనుంచి నీళ్లు లిఫ్ట్ చేసుకొనైనా తెలంగాణను సస్యశ్యామలం చేసుకోవాలని ఒక్కొక్క ఆలోచనని అమలు చేసుకుంటూ కాళేశ్వరం, అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ప్రాజెక్టులు కట్టి నీళ్లను మనం ఒక తెలంగాణ రాష్ట్రం చుట్టూ నేను అనేకసార్లు చెప్పాను. మన పిల్లల భవిష్యత్తు కోసం ఎప్పుడైతే వాళ్ళ చదువులకు కానీ అవసరాలకు కానీ మనం వచ్చిన సంపాదనలో కొంత ఎట్లయితే ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పెట్టుకుంటామో రైతుల అవసరాల కోసం ఎక్కడికక్కడ గోదావరి నుంచి నీళ్ళు కానీ కృష్ణా నీళ్ళను కానీ ఎక్కడికక్కడ ప్రాజెక్టు కట్టి చెరువులు నింపి రిజర్వాయర్ని మొత్తం నీళ్ళల్లో రిజర్వ్ చేసి పెట్టినటువంటి ఘనత మిట్ట ఎండాకాలం ఏప్రిల్ మేలలో కూడా ఎప్పటికీ కూడా ప్రత్యేకమైన 48-49 డిగ్రీల ఎండల్లో కూడా చెరువులు రిజర్వాయర్లు మత్తళ్ళు పోసిన రోజులు ఉన్నాయి, మనం చూసాం. అట్లాంటి ఒక ఆలోచనను తీసుకొచ్చి అమలు చేసి మిషన్ కాకతీయని